హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లౌజు ఈజీగా ఎలా కుట్టుకోవాలో, లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానండి. గమ్ము పెట్టడం రాని వాళ్ళు ఇలా పిన్నుల సాయంతో లైనింగ్ బ్లౌజు ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం గమ్ము పెట్టే టైం కన్నా ఇది చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇలా పిన్నుల సాయంతో మనం లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు తొందరగా. చూడండి, ఇలా నేను పిన్నులు పెట్టి సెట్ చేసుకున్నాను. ఇలా చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ ఇలా పిన్నులు పెట్టేసుకుని, మీకు మిషన్ మీద జాయింట్ పిన్నులు పెట్టడం వీలు కాకపోతే కింద ఫ్లోర్ మీద పెట్టుకుని మనం ఇలా పరుచుకుని పిన్నులు పెట్టేసుకుని వెంటనే మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్ బెల్ట్ కుడుతున్నాను. నడుం పట్టి 1.5 ఇంచ్ తీసుకుని నడుం పట్టి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా బయటకు ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద పడేలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాక్ బెల్ట్కి మనం వేరే ఎక్స్ట్రా కుట్టు వేసుకుని ఇప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పిన్నులు పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ నెక్కి డాట్స్ వేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ తీసుకుని డాట్స్ అయితే వేసాను. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రంట్ పార్ట్కి నేను పిన్లు అయితే సెట్ చేస్తున్నాను అన్నమాట. మీకు అలా మిషన్ మీద వీలైతే పెట్టేసుకోవచ్చు, లేదంటే కింద ఫ్లోర్ మీద అయితే బాగా వస్తుందండి. ఇలా పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుని ఇలా కుట్టు అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ ముడతలు కానీ అలాంటివి పోగులు కానీ ఏమీ రావన్నమాట. మీరు కావాలి అంటే చుట్టూ కూడా పెట్టేసుకోవచ్చు పిన్లు. నేను మీకు తెలియడం కోసం అక్కడక్కడ పెట్టాను. చుట్టూ పిన్నులన్నీ పెట్టేసుకుని మనం జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను. పట్టీ కాడ 2 ఇంచెస్ పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. ఇది మెయిన్ డాట్ అన్నమాట. 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఇవి మీకు నేను కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనం కటింగ్లో మార్క్ చేసుకునే కన్నా ఇలా కుట్టేటప్పుడు మార్క్ చేసుకుని కుట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కుదిరితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. డాట్ పొడవు వచ్చేసి 2.5 పెట్టాను. అండ్ ఉక్స్ పట్టి వైపు 2.5 పెట్టుకోవాలి. 1/2 ఇంచు మందంతో 2.5 పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర 3.5 పెట్టుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఖర్చులు కనిపించకుండా క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి డాట్స్ వేసిన పక్క ఉంటుంది కదా, డాట్స్ వేసిన సైడు ఇలా పై వైపున ఒరిజినల్ పీస్ పెట్టుకుని అడుగు వైపున లైనింగ్ పీసులు 2 పెట్టుకుని కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కూడా కుట్టు వేసుకుని ఉక్సులు పట్టి వైపేమో 2.5 పెట్టుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు 2.5 మార్కింగ్ చేసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుని ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు ఫోల్డింగ్ చేసుకుని లోపల వైపు మడుచుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఓవర్లాక్ చేసే పని లేకుండా, ఖర్చులు కనిపించకుండా ఇలాగా క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవచ్చండి.
నాకు సరిగ్గా చెప్పడం రావడం లేదేమో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇలా కుడతానండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఎంత రాని వాళ్ళకైనా సరే క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. రెండు సమంగా వస్తాయి ఇలా కుట్టుకోవడం వల్ల. ఒకటి హెచ్చు తగ్గులుగా అలా రాదు, కరెక్ట్గా వస్తాయండి. మనం కొలతలతో కుడుతున్నాం కదా, కరెక్ట్గా వస్తాయి అన్నమాట. రెండవది కూడా నేను అలాగే వేశాను. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకుని లైనింగ్ పీస్ తీసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా లోపల వైపున పెట్టేసుకుని ఉక్సులు పట్టీకి లోపల వైపునికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీకి వేసుకోవాలండి. నేను ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు తీసుకున్నాను. ఇలా సైడ్కి కుట్టు వేసుకుని బయటకు ఓపెన్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కాజాలు వేసుకోవడానికి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రెండు సమంగా వచ్చినాయో లేదో చూసుకుని ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక వైపున మామూలుగా వేసుకుని నెక్ వైపుకి కొంచెం లోతుగా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకుని షోల్డర్ జాయింట్ అయిన తర్వాత క్రాస్ పీస్ ఇలాగా చేసుకుని ఇప్పుడు నెక్ చుట్టూ 1/4 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో టక్స్ పెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ చేసుకుంటూ బ్లౌజ్ మీద పడకుండా నెక్ పార్ట్ మీద పడేలాగా మనం ఫోల్డింగ్ చేసిన అంచు మీద పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయిపోయింది. హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లు పడ్డాయండి, జాయింట్లు చేసుకోవాలి. 2 ఇంచెస్ పీస్ నాకు జాయింట్లు పడ్డాయి. ఇలా వేసుకుని ఒరిజినల్ పీస్కి లైనింగ్ పీసు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని మనకి ఒరిజినల్ పీస్కి కూడా జాయింట్లు పడతాయండి. ఇప్పుడు కట్ చేసిన పీస్ని జాయింట్ వేసుకోవాలి. నాకు సరిగ్గా వీడియో రాలేదు, జాయింట్లు అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోవాలి జాయింట్లు వేసుకున్న తర్వాత. రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒరిజినల్ పీస్కి అంచు రావడం వల్ల లోపలికి నేను స్టిచ్ అయితే వేస్తున్నాను.
బ్లౌజ్ తిరగకుండా మామూలుగా కుట్టేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ చుట్టూ కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని సైడ్కి అతుకులు వేసుకోవాలి. చుట్టూ కూడా అతుకు వేసిన పీసుకు కూడా చుట్టూ కూడా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇటువైపును కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ కుట్టు వేసుకుంటాం కదా, అక్కడి నుంచి హ్యాండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సగం అటు సగం ఇటు కుట్టుకుంటే మనకి సమంగా వస్తుందండి, స్ట్రైట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఆ చివరి నుంచి ఈ చివరికి కాకుండా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ని కుట్టడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. నేను సైడ్ ఖర్చు కూడా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఓవర్లాక్ చేసుకుంటే ఆ కుట్టు అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్క జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ తీసుకుని ఇక్కడ లాక్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. నేను పావుతక్కువ 8 ఇంచులకి మార్క్ చేసుకుని సైడు 2 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా మార్క్ చేసుకుని స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను కింద నుంచి పైకి వేస్తానండి, హ్యాండ్ దగ్గర నుంచి వేయను, నడుము దగ్గర కుట్టు దగ్గర నుంచి వేస్తాను. ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది కుట్టు. చూడండి జాయింట్లు ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చిందో. నేను సైడ్ ఇప్పుడు ఇంకో చెయ్యికి కూడా ఇంకో హ్యాండ్కి అలాగే వేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుని లాక్ చేసుకున్నాను. ఇప్పుడు కింద వైపు నుంచి కుట్టు అయితే స్టార్ట్ చేశాను. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ పెట్టుకుని మార్క్ చేసుకుని చివరి వరకు కుట్టు అలా వేసుకుని మనం అక్కడ లాక్ హ్యాండ్ దగ్గర లాక్ చేసుకున్న దగ్గరికి కుట్టు అయితే కలిపేసుకోవాలి. ఆమ్ రౌండ్ ఖర్చు పై వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. 32 వచ్చింది కదా. ఇప్పుడు సైడు ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. నేనైతే 3 కుట్లు వేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఖర్చుకు కూడా ఒక కుట్టు అయితే వేస్తాను. ఓవర్లాక్ చేసుకుంటే కుట్టు అవసరం లేదండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్కి కూడా అలాగే వేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి ఇలా కుడితే, కుట్లు ఇలా వేస్తే. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. గమ్ము పెట్టే టైం కన్నా మనం పిన్స్ పెట్టి రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.